సార్ సార్ నేను కాంపౌండ్ ఉన్నా ఇక్కడ. సార్ రండి సార్, కూర్చొని ముందు. కూర్చోటానికి టైం లేదయ్యా. అయినా బయట సంప్రదించు వేళలు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అని రాసి ఉంది కదా. ఇప్పుడు 7 దాటిపోయింది, ఇంతవరకు రాలేదా డాక్టర్ గారు? సార్ అంటే అంటే మా డాక్టర్ గారిని ఇంటి దగ్గర దింపడానికి కాస్త ఆలస్యం అయింది సార్. అదేంటి సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది, మాట్లాడాను, వస్తున్నారు సార్. దింపటం ఏంటయ్యా? అదేదో బస్తాలో మూటలో దింపినట్టు డాక్టర్ గారిని దింపటం ఏంటి? ఓహో, మీకు అలా అర్థమైందా? దింపడం అంటే లిఫ్ట్ లో దింపడం సార్, పైనుంచి కిందకి. వస్తున్నారు సార్. సార్ ఇంతకీ జబ్బేంటి? అదే ఏదో కాస్త మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా, వాకింగ్ చేస్తా ఉంటే, అందుకని డాక్టర్ గారికి చూపించుకుని కాస్త మందులు రాయించుకుందామని వచ్చాను. ఉండరా, జాగ్రత్త బాబు, జాగ్రత్త. డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త జాగ్రత్త ఏంటి అన్ని జాగ్రత్తలు చెబుతున్నావు? ఎవరికి? అంటే డాక్టర్ గారిని తీసుకొస్తున్నారు కదండి, జాగ్రత్తగా తీసుకురమ్మన్నాను సార్. డాక్టర్ గారిని తీసుకువస్తున్నారా? అదేంటయ్యా సార్? అదంతేనే కానీ సార్, ఇవన్నీ ఎందుకు కానీ, మీ వయసు ఎంత సార్? నా వయసుతో నీకు పని ఏంటయ్యా? అదేంటి సార్, మీరు చూస్తానికి కొంచెం ఓల్డ్ ఏజ్ లాగా ఉన్నారు కానీ మనిషి మట్టుకు పక్కాగా బ్రహ్మాండంగా హుషారుగా ఉన్నారు సార్. వయసులో ఏముందయ్యా, అది అంకెలు మాత్రమే, అది లెక్కలు వేసుకోవడానికి తప్ప దేని పనికి వస్తుంది. అయినా నువ్వు ఏ వయసు గురించి అడుగుతున్నావు? ఏ వయసు ఏంటి సార్? అందరితో ఒకటే వయసు కదా ఉండేది. అదే కానే కాదు, అందరికీ 3 రకాల వయసులు ఉంటాయా. ఉదాహరణకి ఇప్పుడు నేను చూడు, మొన్ననే ఏప్రిల్ నెలలో 76 నుండి 77లోకి అడుగుపెట్టా. నా శరీరానికి 76 ఏళ్ళు. ఇక బుర్ర ఉంది చూసా, మెదడు, ఇది నాయన అసలు 25-30 వచ్చేదాకా పెద్దగా పనిచేయాల, అప్పటి నుంచే కరెక్ట్గా పనిచేస్తూ ఉంది. అంటే దీని వయసు ఒక 50 ఏళ్ళు ఉంటాయి అనుకో. ఇక ఇది మన హృదయం, అదే గుండెయ్యా, ఈ గుండె వయసు మాత్రం ఎన్నేళ్ళైనా 30 దాటలేదయ్యా. అది ఏంటి సార్ మరి 30? నేను నమ్మను సార్. నమ్మాలే, నా ఒక్కడికేంటి, నీకైనా అంటే ఇదిగో ఎదురుగా నీకు కనిపించే వాళ్ళందరికీ కూడా అలాగే 3 రకాల వయసులు ఉంటాయి లేవయ్యా. అదేంటో ఈ మధ్య కళలో ఆడపిల్లలు వెంటబడుతున్నట్టు కళ్ళు వస్తున్నాయా. ఏంటి సార్ ఈ వయసులో మీకేంటి సార్ ఈ పైత్యం? పైత్యమా నా బొంద? వెంటబడుతున్నట్టు కళలు వస్తున్నాయి కానీ ఈ లోపల ఈ 76 ఏళ్ల వయసు మీదకి వచ్చి మతిమరుపుతో ఎందుకు వెంటబడుతున్నామో అర్థమై కావట్లేదయ్యా. సార్ నాకు అర్థమైంది సార్, మీకు ఆసక్తి అయితే ఉంది కానీ శక్తి లేదు సార్. సరే ఇంతకి ఏదయ్యా డాక్టర్ ఏదయ్యా బాబు? సార్ వస్తున్నారు సార్, డాక్టర్ గారిని మోసుకు రావాలిగా, అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది. డాక్టర్ గారిని మోసుకు రావాలా? మోసుకు రావటం ఏంటయ్యా? అదే సార్, తీసుకురావాలి కదా, మెట్లు ఎక్కుతున్నారు సార్, మెట్లు ఎక్కితే వస్తారు సార్. ఈ మోసుకు రావటం ఏంటో తీసుకురావటం ఏంటో ఒక్క ముక్క అర్థం రావటం లేదు. ఏది డాక్టర్ గారు ఇంకా రాలేదే? సార్ వస్తున్నారా? వస్తున్నాడా? జాగ్రత్త పట్టుకోండి. నేను ఇంకా ఒక్క అడుగు వేయలేను. ఆ కుర్చీ అట్టేసారంట. రాజేంద్ర ప్రసాద్కి మైక్. ఇదిగో కాంపౌండరు, ఇదిగో ఇందాక వచ్చేటప్పుడు నా దగ్గర కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నావుక, నా డబ్బులు నాకు ఇచ్చే, నేను పోతా. సార్ మా దగ్గర ఏం కుదరదు. ఒక డాక్టర్ గారికి డబ్బులు తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం అనేది లేదు సార్. అయినా మీరు ఇంతసేపు మాట్లాడారు, హాస్పిటల్కి వచ్చారు, ఇప్పుడు వెళ్తానంటారేంటి సార్? మరి లేకపోతే ఏంటయ్యా, నేను ఏదో కాస్త మోకాళ్ళ నొప్పులకి మందులు రాయించుకుందామని వచ్చా. ఈయన పరిస్థితి చూస్తే
అసలు ఆయన జబ్బుకి ఆయనే వైద్యం చేయలేక ఇట్లా బాధపడుతున్నాడే నాకేం వైద్యం చేస్తాడయ్యా. నా డబ్బులు అయ్యో వైకరా, నా డబ్బులు నాకు ఇచ్చే నేను పోతా. ఆ, ఏం కాదు కానీ ఆ, పేపర్ చూడవా, మొన్న అదే తమిళనాడులో ఒక గుండె స్పెషలిస్ట్ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఆ, హార్ట్ అటాక్ రాకముందు ఆ, వేల మందికి గుండె జబ్బులకు నయం చేశాడులే. అంతెందుకు మొన్న ఒక ఆవిడ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, పాపం పిల్లలు లేరు, ఆవిడ సంతాన సాఫల్య కేంద్రం పెట్టి చాలా మంది దంపతులకి పిల్లలు పుట్టడానికి వైద్యం చేసింది. మాకు నొప్పులు దక్కకపోవడానికి చాలా కారణాలు ఉంటాయిలే, నీకెందుకు నేను నొప్పి అట్లయితే సరే సార్, ముందుగా డాడీగా ఈ మందులు రాస్తున్నాను కానీ ఈ వాడి వారం రోజుల తర్వాత రావాలా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్, వారం తర్వాత ఇది వస్తాను. మంచిదయ్యా, వారం రోజుల తర్వాత. ఆ రెండు వాడిని పిలవరా బాబు. బాబు 2వ నెంబర్ చెక్-ఇన్ ఏదేనా? డాక్టర్ గారు నమస్కారం అండి. ఎవడయ్యా నీ బాధ? కూర్చో. ఏమిటి నీ బాధ? సార్ నాకు వారం రోజులు బట్టి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కడుపులో మంట, కాళ్ళు కీళ్ళు ఒకటే నొప్పులు సార్. జ్వరం వస్తుందా? అదే జ్వరం ఎక్కడ లేదండి. ఈ జ్వరం లేకపోతే పరీక్షలు వద్దు కానీ ఈ మందులు రాస్తాను, ఈ వాడయ్యా. ఆ మందులు వాడయ్యా. అలాగేనండి. డాక్టర్ గారు ఏంటి 5 రకాలు రాశారు? ఇందులో ఈ మొదటిది అదే ఆ 1వ మందు దేనికి సార్? అదేనయ్యా, జలుబు దగ్గు ఉన్నావుగా, అది తగ్గడానికి రాశాను. వాటికి మందులు ఎందుకు సార్? కాసిన అల్లం ముక్క, తులసాకులు, దాల్చిన చెక్క, మిరియాలు బాగా పొడించేసి నీళ్ళల్లో కలుపుకుని కషాయంలాగా తాగితే తగ్గిపోతుందని మా అమ్మమ్మ చెప్పింది సార్. వాటికి మందులు ఎందుకు సార్? అట్టగే తగ్గుద్ది. పైగా అవి మా ఒంటిట్లోనే ఉంటాయిగా. అలా కూడా తగ్గుతాయా బాబు? అది ఆపి తక్కిన చేసుకో. డాక్టర్ గారు ఈ 2వ రకం మందు ఎందుకు సార్? అదేనయ్యా, గొంతు నొప్పి అన్నావు కదా, చప్పలిచ్చడానికి బిళ్ళలు రాశా, వేసుకో. గొంతు నొప్పి కూడా మందులు ఎందుకు సార్? కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉప్పు కాస్త చిటికిడంత ఉప్పు వేసుకుని గొంతులో వేసుకుని పుక్కులు ఇస్తే సరిపోతుంది కదా సార్? పోలేవయ్యా, ఆ 2 వదిలి తక్కిన వాడు. డాక్టర్ గారు ఈ 3వ మందు ఎందుకు సార్? కడుపులో మంట ఉన్నావు కదా, ఈ యాసిడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, తగ్గుద్దులే, అవి వాడు. మంటకి కాస్త కొబ్బరి నీళ్ళు తాగితే సరిపోతుంది కదా సార్? లేకపోతే కాస్త పసుపు, అల్లము చల్లటి నీళ్ళలో, చల్లటి పాలల్లో తాగితే తగ్గిపోతుందని మా అమ్మమ్మ చెప్పింది సార్. చెప్పింది. అయ్యో ఆపి ఆ చివరి 2 వాడవయ్యా. డాక్టర్ గారు ఈ మందు దేనికి సార్? అదా నీరసం ఉన్నావు కదూ, మల్టీవిటమిన్లను కాల్షియం రాశా, తగ్గుతీలే వాడు. రోజు 1 గ్లాసులు పాలు తాగి 4 రకాల ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే నీరసం తగ్గుతుందని మా అమ్మమ్మ చెప్పింది సార్. పైగా అవి మా ఇంట్లోనే రెడీగా ఉంటాయి కదా. పోనీ అవన్నీ వదిలేసి ఆ చివరిది అది ఎందుకని నన్ను అడగమాకయ్యా, నేను చెప్తాక. అది
కీళ్ళ నొప్పులకి ఆ మందులు వాడు. ఇది కూడా మీ అమ్మమ్మ ఏమన్నా చెప్పిందా బాబు? లేదండి, చెప్పిందండి, మా అమ్మమ్మే చెప్పింది. సార్, కీళ్ళ నొప్పులకి కాస్త పసుపు, కాస్త అల్లం రోజు తీసుకునే ఆహారంలో భాగంగా తీసుకోవాలి సార్. రోజు అల్లం టీ తాగి వేడి నీళ్ళతో కాపడం పెట్టుకుంటే తగ్గిపోతుంది కదా. అంతేకాదు సార్, బరువు తగ్గడానికి తేలికపాటి వ్యాయామం చేయాలని మా అమ్మమ్మ చెప్పింది సార్. ఇవన్నీ చేసి ఆవిడ 98 ఏళ్ళు బతికింది సార్, ఏ బాధ లేకుండా. ఈ మందులు ఎందుకు సార్? మరి ఎన్ని తెలిస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? సార్, అదే సార్, ఏదైనా కానీ శంఖంలో పోస్తే కానీ దీర్ఘం కాదని 4 రోజులు బట్టి మా ఇంట్లో వాళ్ళు డాక్టర్ చూపించుకొని ఫ్లోర్ పెడుతున్నారు సార్. అందుకోసం వచ్చాను సార్. రాజా, ఆ కీళ్ళ నొప్పులకి ఇందాకేదో చిట్కాలు చెప్పావు చూసా, అవన్నీ కాగితం మీద క్లియర్ గా రాసి వాడికి ఇచ్చిపో. అలాగే సార్, పనిచేస్తాయి. అలాగే సార్. సార్, కీళ్ళ నొప్పులకి ఆయన చెప్పేదేంటి సార్? నేను అన్ని వివరంగా రాసుకున్నాం, మన ఇద్దరం వాడదాం. ఏమి ఇవాళ ఓపి అంత ఎంత మైనస్లోకి వెళ్ళిపోయింది సార్. 3వ వాడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర మొత్తం వసూలు చేస్తాం. మరి చూస్తామే పెదవరా. ఎవరయ్యా 3వ టోకెను? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏమిటయ్యా నీ బాధ ఏంటి? బాధ కాబోలు బ్రహ్మరక్ష సమూహం విధి ఘోషించుతుండే రుక్కుల క్రమంబు. కాబోలు వీరు వికత జీవ బాంధవుల్ అడలుచుండిరి మహాతారవములా. కాబోలు వారు పక్కరి భూత మాంత్రికులు నమగుచుండిరి కపాలముల కొరకు. కాబోలు ఇది పిశాచి బాంధవ శ్రేణి తలలంపు భూవంపు బంతి సాగే చిట్లుతున్నవి. కాబోలు చితులలోన కాల్పబడి శవాల కంకాల సమితి ఎట ఫెఠీలని రవములే యొసగుచుండే. దిక్కులన్నిట మార్మోగ పిక్కటిల్లా. అమ్మా డాక్టర్ గారు, స్టేజ్ మీద ఇటు 10 పాడినప్పుడు మాకు ఆయాసం వస్తుంది డాక్టర్. దానికి ముందు రాసింది. అది సార్ నా బాధ. పాట పాడావా? అరిచావు, ఓవర్ యాక్షన్ చేసావు. ఏమయ్యా, అది చెప్పొచ్చు కదా, పద్యం పాడి వినిపించాలా? డాక్టర్ గారు, నేను ఏ పైన సిస్టమేటిక్ గా ప్రాక్టికల్ చేస్తాను అంటే మీకు బాగా అర్థం కావాలని చేసి చూపించాను. ప్రాక్టికల్? అవును. మొన్న ఒక ఆవిడ బట్టలు ఉతుకుతూ నేర్పుతుంది, ఇంకో ఆవిడ ఏమైనా వంట చేస్తుంది నొప్పులంది. వాళ్ళందరూ ప్రాక్టికల్ ఇక్కడికి వచ్చి వంట చేసి బట్టలు ఉతకాలటయ్యా. ఆయాసానికి మందులు వస్తాను కానీ రాసేవండి సార్. ఆయాసానికి మందులు వస్తాను కానీ అలాగే సార్. అవి వాడు. అలాగే సార్. తగ్గిపోతుంది. ఆయాసానికి మందులు కదా సార్? అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. వస్తా డాక్టర్ గారు. డాక్టర్ గారు, చిన్న డౌట్. ఇందాక నేను పద్యం 1 శృతిలో పాడాను.
మామూలు పోటీ నాటకాలు 4 వరుసలు పాడతాను అంటే వద్దు వద్దు. ఆ, అంటే ఏం లేదు డాక్టర్ గారు 4 వరుసలు పాడినప్పుడు ఎక్కువ శృతి కదా, దానికి టాబ్లెట్స్ డోస్ పెంచాల్సి ఉంది, ఏమైనా ఉందా? ఏమయ్యా పద్యానికి శృతి ఉంటుంది, ఆయాసానికి ఉంటుందంటే ఉండదు. అయ్యే ముందు వాడుకోవయ్యా. ఇయే మందులు. అట్లాగే డాక్టర్ గారు, వస్తా డాక్టర్ గారు. డాక్టర్ గారు చిన్న డౌట్ డాక్టర్ గారు, ఇందాక నేను శ్రీరాగంలో పాడా, ఒక్కోసారి బిల్హర్ రాగంలో పాడుతుంటా. ఇది ఏ పద్యాలు ఏంటంటే రాగం మారినప్పుడు పద్యం నడక కూడా మారుద్ది, అప్పుడు మందులు కూడా మార్చాలి ఏమన్నా? ఆ రాగం ఏదో నీకు తెలుసు, అవును. రోగానికి ఆ రాగం ఏం తెలుస్తుందయ్యా? తెలియదు. అయ్యా ముందలు వేసుకోవయ్యా, ఎలావయ్యా. ఇయే మందులు వాడమంటారు. వస్తాను డాక్టర్ గారు, బాగా చెప్పారు. డాక్టర్ గారు చిన్న డౌట్. లేదు డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మందులు రాసినప్పుడు కొన్ని మందులు భోజనాన్ని ముందు వేసుకోమంటారు, కొన్ని భోజనం తర్వాత వాడమంటారు. ఈ మందులు పద్యాన్ని పాడక ముందు వేసుకోవాలి, పద్యం పాడిన తర్వాత వేసుకోవాలా? ముందు బతికి పంపించరా అంటే మందులు ఎప్పుడు వేసుకోవాలి? రే నన్ను కూడా తీసుకెళ్ళండి రే, నన్ను కూడా తీసుకెళ్ళండి రే.